మధ్యాహ్నం నక్సలైట్లు ఐజీ ఆంజనేయ రెడ్డిని తన స్వగృహంలోనే కాల్చి చంపారు. కాల్పుల్లో ఒక హోంగార్డ్ మరణించగా 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నక్సల్స్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. All units, come in. Padandi. సార్ మీరు ఓకే కదా సార్? వాళ్ళు ఏరి తప్పించుకున్నారు సార్. పర్సూ చేయమంటారా? ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఈ ఊరు దాటితే అంతా అడివే. వద్దు, అక్కడ ఒకటి పడ్డాడు, పట్టుకురండి. ఓకే సార్. మీకు దండం పెడతా, నన్ను విడిచిపెట్టండి సారు. వదిలేస్తా, కానీ ఒక విషయం చెప్పు. ఒక ఆడది గజ్జె కట్టి ఆడుతుంటే చుట్టూ ఇంతమంది ఆర్మ్డ్ సెక్యూరిటీ ఉన్నది నేను ఒక్కడే. అయినా కౌంటర్ ఫైర్ చేయకుండా తను సెక్యూర్గా తీసుకెళ్లారు. ఏంటి హడావిడి? ఎవరు తను? సారు, మా అక్క పేరు అహల్య, మా స్టేట్ కమిటీ సభ్యుడు సవ్యసాచి పెండ్లం. ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ సారు. అంతకన్నా తెలియదు సారు. ఈ బ్యాగ్లో డబ్బు బంగారం దొరికాయి. మీకేమైనా? మనది కాని డబ్బు హరామ్ అవుతుంది, నేను ముట్టను. ఓ పని చేయండి, మొన్న అటాక్లో చనిపోయిన మన కానిస్టేబుల్స్ ఇంటికి పంపించండి. ఐజీ గారి పైన జరిగిన అటాక్తో మన వాళ్ళందరూ డిఫెన్స్లో పడ్డారు. ఈ టైంలో సవ్యసాచి లాంటి షార్క్ని పడితే గానీ మొరాల్ మళ్ళీ బిల్డ్ అవ్వదు. మనం ఎంత ట్రై చేసినా కొరియర్ సిస్టమ్ బ్రేక్ చేయలేం. ఒక్కటే దారి, అహల్య. దాన్ని పడితే వాడు దొరుకుతాడు. నాకు ఆ పుణ్యస్త్రీ పూర్తి డీటెయిల్స్ కావాలి. అమ్మ, బాబు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరైనా సరే. వాట్ డూ థింక్? యు థింక్ ఐమ్ అన్ ఇడియట్? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నేను ఐఎస్లోకి రాకముందు మెడికల్ డాక్టర్ని, దట్ టు ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దీస్ పిక్చర్స్, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూండ్స్. ఇట్స్ అ క్లోజ్ రేంజ్ షాట్. 5 meters కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బోటు కప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని, చట్టాన్ని పట్టించుకొని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యు టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇమ్తియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం. మాకైనా రూల్స్, వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్ కి ధమాకా. అమ్మీ అబ్బు కే సాత్ 5 और కానిస్టేబుల్. ఏ ముక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్. యు ఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం. అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతిహింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం, మీది రాష్ట్రం కాదు. యహా కా ఇన్సాన్ और हालत आप जानते नहीं. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యూ ట్రైంగ్ టు థ్రెటన్ an IAS ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. Enough said, Imtiaz. Law is law for all. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. You can leave now. అది కాదు మేడం. I said law is law for all. Out. ఫోన్ నాకే మేడం.
హలో శాంతారాం చెప్పు. 15 గ్రాముల కోకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా ఐఏఎస్. ఓకే ఓకే, మేడం అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు లేదు, 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి. कुछ प्रॉब्लम है तो मुझे कॉल करना. సార్ సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సార్ లోపల ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం సార్? ఏమొద్దాయా, ఏం కాలే. ఇంకేంటి సార్? అహల్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంటర్ వరకు భద్రాచలంలో చదివింది. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే యూనివర్సిటీలో సవిసాజ్తో పరిచయం, ప్రేమ, ఇంకా అలా అలా అట్టే వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం అయ్యా, అందరూ బ్యాడ్ బాయ్స్కి పడతారు. అవన్నీ సరే కానీ ఈ ఫ్రైడే అందరూ ఇంటికి లంచ్కి వచ్చేయండి. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టేస్తా. సార్ ఫ్రైడే నేను నాన్ వెజిటేరియన్ తినాను సార్. ఊరుకోవయ్యా, గర్కా ముర్గి దాల్ బరాబర్ హోతా. ఏం పర్లేదు, ఆజా. చేతులు కట్టుకోరా. పేరేంటి? రైల్వే రాజ్ సార్. నీ బాబు ఏమన్నా రైల్వే మినిస్టరా? కాదు సార్, అమ్మ రైల్వేలో పనిచేస్తుంది. రైల్వే కాలనీలో ఉంటాం, అందుకే అందరూ నన్ను రైల్వే రాజ్ అంటారు సార్. వీడెవడో తెలుసా? తెలీదు సార్. చెప్పు. నిజంగానే తెలీదు సార్. ఇది ఎవరితో తెలుసా? మా అక్క సార్. నీ అక్కని చేసుకున్నాడు కాబట్టి నీకు బావవుతాడు. చెప్పరా, ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు? ఎవరెవరు వస్తుంటారు? ఏం వెపన్స్ క్యారీ చేస్తారు? నీకెంత డబ్బు ఇస్తారు? నేను ఎవరిని కలవను సార్, డబ్బులు కూడా ఎవరు ఇవ్వలేదు. మా అక్కని కలిసి 5 ఏళ్ళు అయిందండి. అదేంట్రా, ఒక ఆడపిల్ల 1 గంట కనపడకపోతేనే కంగారు పడతారు. ఎలా ఉంది, బతుకుందా, చచ్చిందా, ఎవరితోనే లేచిపోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 5 ఏళ్ళు అయిందంటున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే? నాయుడు సార్, వీడిలా చెప్పడుగానే తీసుకెళ్ళి 1 రౌండ్ వేసి పట్టుకురండి. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. మదర్ ప్రామిస్ సార్. అక్క 5 ఏళ్ళ కింద ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ తను ఎప్పుడు ఇంటికి రాలేదు సార్. ప్లీజ్ సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. సార్ 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 నిజం సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ కొట్టరు సార్, సార్ ప్లీజ్ సార్, నిజం సార్. ఆఫీసర్ ఆన్ బోర్డ్ 10 హట్. వాట్స్ హ్యాపెనింగ్? ఎవరెత్తను? స్టేట్ కమిటీ మెంబర్కి కాసు రిస్తున్నారు సార్. రెగ్యులర్గా కలుస్తుంటాడు. క్వశ్చన్ చేద్దామని తీసుకొచ్చాం. నిజంగా నాకేం తెలియదు. నేనే తప్పు చేయలేదు సార్. ఇడ్రా. ఎవరు నువ్వు? క్రికెటర్ని సార్. క్రికెట్లో ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. గూగుల్కి ఫ్లిప్పర్గా ఏంటాడా? గూగులీ, ఫ్లిప్పర్, అసలు హైదరాబాద్లో ఆ పదాలు వాడాం సార్. ఏదైనా అందరదాలు, భారతాలు, గుమ్మ అంటాం సార్. తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, మదర్ ప్రామిస్ సార్. నేను క్రికెటర్ని సార్, నా మాట నమ్మండి సార్. ఈ సంవత్సరం లీగ్స్లో నేను హైయెస్ట్ స్కోరర్ని సార్. పేపర్లో కూడా నా ఫోటో పడింది సార్. కావాలని తెచ్చి చూపిస్తాను సార్. సార్ 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 ప్లీజ్ సార్. చూడు, క్రికెట్ అంటే నాకు గౌరవమే. నేను యూనివర్సిటీ లెవెల్ వరకు ఆడాను. ఓ పని చేద్దాం, 6 బాల్స్ వేయిస్తాను, 4 సిక్స్లు కొట్టు, వదిలేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ అ స్పెషల్ పార్టీ ఇన్వెస్టిగేషన్. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. And this is my battalion and I am the commander. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరినీ అసెంబ్లీ చేయండి. జీ సాబ్. సార్, జస్పాల్ సింగ్ సార్ సౌత్ జోన్కి ఆడుతున్నాడు. టెరిఫిక్ బౌలర్. తన బౌలింగ్లో 4 సిక్స్లు కొట్టడం ఇంపాసిబుల్ సార్.
గన్ ఫైరింగ్ సార్, పెద్ద సౌండ్ సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. స్టేడియంలో ఉండవు సౌండ్స్, నాటకాలు వేస్తున్నావా? ఓ సార్, ఫుల్ బాల్ సార్. సార్, ఫస్ట్ 3 balls లెగ్ సైడ్ కొట్టాడు. లాస్ట్ బాల్ ఆఫ్ సైడ్ వేసిన జరిగి మరీ లెగ్ సైడ్ ఆడాడు. ఆఫ్లో డ్రైవ్లో అంతా ఏమనండి సార్, ఖచ్చితంగా కొట్టలేడు. క్రాస్ సీమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడే ఛాన్స్ ఉంది. ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నాం, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నాం. చెప్పాం కదరా, వాళ్ళు పిలిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే, ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే బ్యాకప్ తో వచ్చిండే వాళ్ళం. కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్గా చేసి మొన్న ఎస్ఐ అయ్యాడురా. 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు, వీడిని ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. రాయ్, నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను. మరే హుయే మురళీ సాబ్ కి కసం. పోరా.
మీరిక్కడ ఏ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను. అంటే సార్ జనరల్ గా ఇలాంటి మీటింగ్స్ కి హానరరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్ కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరం కూర్చొని డిస్కస్ సార్ మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు. వాడి వల్ల మా వాళ్ళు 5 పోయారు. పోలీసులు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడు అక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది. వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైకి పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు. సార్ దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. చౌడంపల్లి దగ్గర పురుషోత్తం బస్ ఎక్కినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పురుషోత్తం ఎవడు? తలంలో చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడు రాక్షస్ టైప్ అని వాళ్ళే అంటుంటారు. నిటారుగా వర్షం పడుతున్న వాడు మాత్రం గురకపెట్టి పడుకుంటా అంట. అడవిలో అందరికీ ఆకలేస్తే పళ్ళు దుంపలు తింటారు. వీడు మాత్రం కాకి కుక్క దేన్ని పడితే దాన్ని కాల్చుకొని తింటాడు. వెపన్స్లో ఎక్స్పర్ట్. ఒంటి చేత్తో ఎల్ఎంజీని హ్యాండిల్ చేయగలడు. సార్ అదే బస్సు. ఏంటి అవి? విప్లవ సాహిత్యం సార్. బాడీ పక్కన పెట్టాలి కదా. ఎప్పుడు చదవలేదు. బండిలో కాపీ పెట్టు. ఓకే సార్. 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఎందుకు పోరాడావో, ఎవరి కోసం పోరాడావో, ఎవరితో పోరాడావో నీకే తెలీదు. మినిమం 30 మీటర్ల నుంచి ఏం చేయండి సార్. అవి వాడకండి. 303 వాడండి. ఒక్క దెబ్బతో అయిపోద్ది. ఇమ్తియాజ్. ఏంట్రా? మొన్ననే తాజ్ పోకరిచింది. దవాఖానా పోయి వస్తుంటే మీరు పట్టిండ్రు. ఒంట్లో ఏం బాగులే. నన్ను విడిచిపెట్టు, నీకు పనికొస్తా. కానీ నా 3 మాటలున్నాయి. 1, నా మీదున్న కేసులు మొత్తం మాఫీ చేయాలా. 2, నా తలకాయ మీద ఉన్న ఇనాం నాకే ఇయ్యాలా. 3, నేను బయటకు వచ్చాక ఏదో దండా పెట్టుకుంటా. దానికి మీ పోలీసు వాళ్ళ సపోర్ట్ కావాలా. నాయుడు సార్. వీడిని వదిలేండి. అదేంటి సార్ ఇంత కష్టపడి పట్టుకుని? చావుకు సెంటీమీటర్ దూరంలో ఉండి కూడా ప్రాణాలతో బేరాలాడుతున్నాడు. వీడు మనకు పనికొస్తాడు. నువ్వేం చేయాలంటే సార్, నాయుడు మాట్లాడుతున్నాను సార్. మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మళ్ళీ నోటీసులు వచ్చాయి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. In the year 1991, September 13th encounter at Nizamabad district, 3 innocent youth were killed in broad daylight. 1992 August 12th, Nalgonda district, 2 men and 1 woman were shot dead. ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండే, డిస్మిస్ కాదు.
3 నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది. ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్ లేనా మేరా భాయ్. खुदाफिज. ఏంటి ఇంతియాజ్ ఇలా వచ్చావు? అదే సార్, నా సస్పెన్షన్ గురించి. ఓకే, ఓ సాలిడ్ అమౌంట్ రెడీ చేసుకో, మిగతా విషయం నేను చూస్తాను. రిష్వత్ హరామే సార్. చూడు ఇంతియాజ్, నీ మీద పెట్టినవి హ్యూమన్ రైట్స్ కేసు. ఎప్పుడు పడితే అప్పుడు రివ్యూ పిటిషన్ వేయలేవు. అదేంటి సార్, ఈ వారం వేస్తా అన్నారు? ఈ రోజు నుంచి కోర్టుకు 2 నెలలు హాలిడేస్. నిత్యం న్యాయం చెప్పే కోర్టుకు సెలవండి సార్. నాకు తెలియదయ్యా, అవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న స్టాండర్డ్ ప్రొసీజర్స్. నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అవును మర్చిపోయా, ఓ 20,000 రెడీ చేసుకో కోర్టు ఖర్చులకి. రీసెంట్ గా మన వాళ్ళు నాసిక్ లో సలీం అనేవాడిని పట్టుకున్నారు. సర్చ్ చేస్తే ఇవి దొరికాయి, ఫేక్ స్టాంప్ పేపర్స్. వీటి క్వాలిటీ చూసి మన వాళ్ళే షాక్ అయ్యారు తెలుసా. ఎంతో అనుభవం ఉన్న రిజిస్ట్రార్స్, బ్యాంకర్స్ కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. మనం నాసిక్ లో సీజ్ చేసిన వాటి వాల్యూనే దాదాపు 1000 crores ఉంటుంది. మొత్తం స్కామ్ విలువ 30,000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసిన వాడు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో బీరువా కింది సరుకులో పెట్టేస్తాడు. మళ్ళీ 20 ఏళ్లకో దాన్ని అమ్ముదాం అనుకున్నప్పుడు అప్పుడు కానీ బయటికి తీయడు. అది ఒరిజినల్ ఫేక్ అన్న విషయం అప్పటిదాకా వాడికి తెలీదు, మనకి తెలీదు. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డీప్లీ ఎంబారస్డ్ అబౌట్ దిస్. దీని వెనుక పాకిస్తాన్ ISI హస్తం ఉందని కూడా మనకి ఇన్ఫో ఉంది. రైల్వే రాజు అశోక్ రెడ్డిల గ్యాంగ్ డిస్ట్రిబ్యూషన్ లో తనకు హెల్ప్ చేస్తుందని సలీం ఇంట్రాగేషన్ లో చెప్పాడు. హూ ఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ హ్యాస్ టు బి బ్రాట్ టు ద బుక్. సార్, నేను ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాను. మనం ఇంత ముందు కలిసిన సర్కమ్స్టాన్సెస్ వేరు. బట్ నాకు తెలుసు, you're an honest and sincere officer. So I'll get direct orders from Central Home Ministry. You will be reinstated with immediate effect. Culprits ఎవరైనా సరే, track them, break them, and crack them. పద. ఎక్కడికి? హెడ్ క్వార్టర్స్కి. దేనికి? ముందు పద, అక్కడ చెప్తాను. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా రీచ్ ఏంటో. ఇంతియాజ్ మిలిటరీ ట్యాంక్లా దూసుకొచ్చాడు. ఒక్కొక్కటిగా మా బలాన్ని, వర్గాన్ని నాశనం చేశాడు. నా ఒంటి మీద కాకి మళ్ళీ వస్తే చచ్చినంత తొట్టన్నావు. వచ్చి చాలా రోజులైంది. మాట ఎప్పుడు నిలబెట్టుకుంటున్నావు? ఎప్పుడు చెప్తావు?
రాజు కాల్పులకి తెగబడ్డాడని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని తెలిపారు. ఎవరండి? ఇమ్తియాజ్ గారిని కలవడానికి వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఈ పేపర్ చూడండి. అచ్చం రాజులో ఉన్నాడు. మనిషిని పోలిన మనుషులుంటారు. అయినా 20 సంవత్సరాల క్రితమే రాజ్ చనిపోయాడు. ఐ పర్సనలీ షాట్ హిమ్. లేదు సార్, నేను నమ్మను. అవే పోలికలు, అవే కళ్ళు, పైగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నువ్వెవరు? నేనెవరనేది కాదు, మీరేదో దాస్తున్నారు. టెల్ మీ ద ట్రూత్. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఇక బయలుదేరండి. మీరు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అబ్బో. हाँ साहब, इन लोगों को भेजाओ. चलो निकलो भैया. मैडम अभी निकलो. 1 मिनट सर. अरे बोले तो नहीं समझते क्या? अरे मैडम हटो ना, क्या बोल रहा हूँ मैं? ప్లీజ్ మీకే చెప్పేది అర్థం చేసుకోండి. అరే సార్ ఒక ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన కూతుర్ని. నువ్వు మా రాజు కూతురువా? ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ, నిజం చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ లాకెట్ నీకు ఎక్కడిదే? ఎక్కడిదిరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ గోడ అని అటాక్ చేసినప్పుడు ఎవరు మనవు? నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరో వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఒక్క నిమిషం. ఇది ఈ లాకెట్ నాకు మనీ ఇచ్చారు, తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న లాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. చంపే. ఒక్క నిమిషం. హలో వలీమా, ఆ రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడ ఉంది? అన్నయ్య, అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య, ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు. తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు. నా వల్ల మీ అక్క ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్ ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా హరాం అవుతుంది. నాకొద్దు. వెళ్ళే ముందు 3 కండిషన్స్. 1, నువ్వు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదు. 2, నీ క్రైమ్ వరల్డ్ కాంటాక్ట్స్ ఎవరిని నీ అంతటా నువ్వు కలవకూడదు. 3, అమన్ కా సౌదాగర్. వీళ్ళంటి వాళ్ళు చాలా మందిని చంపడానికి తిరుగుతున్నారు. నా 3వ కండిషన్ ఇదే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్, యు ఆర్ అ డెడ్ పర్సన్. చచ్చిపోయావు. వెళ్ళి వాడి డ్రెస్ మార్చుకో.
ఇచ్చిన మాట ప్రకారం తను మళ్ళీ నాకు కనపడలేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో నిజంగా నాకు తెలీదు. వస్తామండి, ఉంటామమ్మా. ఒక్క నిమిషం, తను మీకు కనపడితే అడిగానని చెప్పండి. నేను అడిగానని చెప్పండి.